చేపల పులుసు చేయడం అంటే ఏదో కష్టం అనుకుంటారు. అలా కాకుండా బ్యాచిలర్స్ ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకొని స్లోగా కలుపుకోవాలి. చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని స్లోగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుని చివరిగా కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.